చూడండి ఫ్రెండ్స్, నాటు టమాటాలన్నీ మా మదర్ ముక్కలు కోసి పెట్టేసింది నేను వచ్చేదాకుండా. ప్రతిదీ ఇలాగ చేస్తారండి, ఎందుకంటే పిల్లలు కష్టపడకూడదు అనుకుంటారు. వాళ్ళకి 85 ఏళ్ళు వచ్చినా పిల్లలు కష్టపడకూడదు, మనమే వాళ్ళకి చేసి పెట్టాలనే భావన అన్నమాట. కార్తీ చెప్పనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, నిన్న అన్నీ కూడా మేము నాటు టమాటా కోసి పెట్టాం కదా, ఈరోజు పిండేసేసి ఇదిగో ఆరబెట్టాము. 1 గంట ఆరితే చాలన్నమాట పచ్చడికి. చూడండి ఫ్రెండ్స్, నిన్న నేను 2.5 కిలోలు టమాటాలు కోసా కదా, చూసారు మీరు. దానిలోకి 2.5 కిలోల టమాటాలకి నేను 150 గ్రామ్సే పెట్టానండి. ఎందుకంటే అది చాలా పుల్లని టమాటా అనమాట, నాటు టమాటా ఆర్గానిక్. దానికి ఇదిగో నేను 150 గ్రామ్స్ చింతపండు నానబెట్టి నేను ముక్కల్ని ఎండబెట్టాను కదా, ఇప్పుడు ఈ చింతపండు వేస్తున్నాను. 150 గ్రామ్స్ మిక్సీలో వేసేసి మీకు చూపిస్తాను నేను. ఎందుకంటే కాయలు చాలా పులుపండి. నేను అంత పుల్లగా, మనం బయట కాయలు అయితే మీకు కిలోకి కనీసం 100 గ్రామ్స్ అన్నా వేయాల్సి ఉంటుంది. బయట కాయలు ఇదైతే నేను దగ్గర 3 కిలోలు ఉన్నాయి, 2.5 పైనే ఉన్నాయండి. నేను వచ్చేసి ఒక 150 గ్రామ్స్ వేసాను. టమాటా పచ్చడి ఇంకోనండి 150 గ్రామ్స్ వేసాను. మెత్తగా అయిపోయింది. టమాటా పచ్చడిలోకి నానబెట్టిన చింతపండు ముక్కల రసంలో. ఇంకో చూడండి, కారం నేను 200 గ్రామ్స్ వేసాను. ఇది ముక్కల్లో పసుపు వేసామండి, స్పూను పసుపు ముక్కల్లో వేసాము. నేను కొద్దిగా వేసాను. పిండి, మెంతి పిండి 50 గ్రాముల, 25 గ్రాముల మెంతి పిండి, ఆవు పిండి 50 గ్రాములు చాలు. పసుపు ఇస్తాను, నేసంగా సరిపోతుంది. అక్కడే కొంచెం ఒక స్పూన్ పసుపు, ఇంకంతే. నానే నీరండి, ఈ నీరు పోస్తూ పచ్చడి మిక్సీ చేసేస్తాం. ఇంకా చూడండి, ఇదంతా కూడా మిక్సీ చేసినటువంటి చింతపండు, ఆవు పిండి, మెంతి పిండి, కారం, ఉప్పు అన్నీ వేసేసి ఈ వాటర్ తోటి మిక్స్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేస్తాను అన్నమాట. టమాటా పచ్చడి ఆర్గానిక్ నాటు టమాటా, పుల్లని టమాటా. మామూలుగా అయితే కిలోకి 1/2 కిలో 200 వేస్తారు మనం బయట కొనే టమాటాలు అయితే. ఇదైతే మీకు కేజీకి 50 గ్రాములే నేను వేసింది. 3 కిలోలకి దగ్గర 150 గ్రామ్సే చింతపండు వేసాను. చూడండి, ఇంకా ముందు వెల్లుల్లిపాయలు మిక్సీ వేస్తున్నాను, వేసాయి దీనిలో కలిపేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను వెల్లుల్లిపాయలతో మిక్సీ వేసాను, ఇప్పుడు దీనిలో కలిపేసేస్తాను అన్నమాట. కలిపేసి మళ్ళీ మొత్తం అంతా కలిసి ఒకసారి మిక్సీ వేసేస్తే పచ్చడి రెడీ అయిపోయినట్టు. చూద్దాం, చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. వెల్లుల్లిపాయ కదండి మిక్సీ చేసాము. ఇప్పుడు దీన్నంతా కూడా మళ్ళీ నేను మొత్తంగా కలిసేలాగా వేసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనిలో మళ్ళీ మనం టమాటాలు
ఊరబెట్టినటువంటి వాటర్ ఉంది కదండి, దీన్ని చల్లుకుంటూ పచ్చడి మాకు స్మూతీగా క్రీమీగా రావటం కోసం ఈ టమాటాలు నానబెట్టాం కదా, చింతపండు ఉప్పు వేసి దీన్ని వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేస్తా. చూడండి, ఇంకా చూడండి ఫ్రెండ్స్, టమాటా గుజ్జు మొత్తం తయారైపోయింది. చూడండి, దీనిలో చింతపండు, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయి, మొత్తం టమాటా గుజ్జు రసం అంతా వేసేసాను. గుజ్జు తయారైపోయింది. ఇప్పుడు దీనిలో ముక్కలు కలుపుదాం. చూడండి, ముక్కలన్నీ కూడా ఎండిపోయినాయి, టమాటా ముక్కలు. కొంతమంది 2-3 రోజులు ఎండబెట్టుకుంటారండి, ముక్క గట్టి పడిపోతుంది. మేమైతే 2 hours 3 hours ఎండబెట్టాము. ఎండబెట్టేసి ఇట్లా కలుపుకుంటే ముక్క ఊరి చక్కగా మెత్తగా ఉంటుంది అన్నమాట. అయిపోయింది. ఇది తాలింపు పెడితే అయిపోయినట్టు. చూడండి ఫ్రెండ్స్, పచ్చడికి తాలింపు పెడుతున్నాను. అన్ని పప్పులు వేసాను, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసాను. వేరుశనగ నూనె కదండి, అందుకని ఇలా పొంగి వస్తుంది అన్నమాట వేరుశనగ నూనెకి. మిరపగాయలు వేసాను. మిరపగాయలు ఎందుకంటే చివరిలో వేస్తే సరిపోతుంది, ఫస్ట్ వేస్తే మళ్ళీ మాడిపోతాయి కదా, అందుకని చివరి వేసాను అన్నమాట. చూడండి, తాలింపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను. కరివేపాకు వేసాను అన్నమాట. ఇది మా దొడ్లో కరివేపాకు అండి, ఎంత మంచి వాసన వస్తుందో. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసా కదండి. ఇప్పుడు అంతా వేడిగా అంతా ఉంది. ఇది పప్పులు కూడా కాలిపోయినాయి. ఇప్పుడు ఒక 5-6 ఇది వేసాను అన్నమాట. ఎందుకంటే వెల్లుల్లి, ఈ వెల్లుల్లి దీనిలో వేగితే ఇప్పుడు కట్టేసిన తర్వాత వేస్తే ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి. ఉడికేటప్పుడు వేస్తే మాడిపోయినట్టు అవుతుంది. అందుకని ఇలా అయితే ఈ నూనె చల్లారాలి కదా మనం తాలింపులో వేసుకునేటప్పుడు, ఈ లోప వెల్లుల్లి ఫ్లేవర్ కూడా దిగుతుందన్నమాట నిదానంగా, చక్కగా వేడికి మగ్గినట్టు అయ్యి. చూడండి ఫ్రెండ్స్, తాలింపు వేసేసాను, చల్లారిపోయింది. ఇంతేనండి, టమాటా పచ్చడి ఎంత ఈజీనో చూడండి, ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాటు టమాటాలతో పచ్చడి.